ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికాలో మరో రోడ్డు ప్రమాదం. టూరిస్టు బస్సు బోల్తా పడి 5 మృతి. ప్రమాద మృతులలో బిహార్ వాసి. నయాగారా వాటర్ ఫాల్స్ సందర్శనకు వెళ్లిన పర్యాటకులు. న్యూయార్క్ నగరానికి వస్తుండగా బోల్తా పడిన బస్సు. మృతులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్కు చెందిన వారిగా గుర్తింపు. అమెరికాలోని న్యూయార్క్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నయాగరా జలపాతం చూసి వస్తున్న పర్యాటకుల బస్సు బోల్తా పడడంతో 5 మృతి చెందారు. వీరిలో ఒక భారతీయుడు ఉన్నాడు. మృతుల్లో బిహార్కు చెందిన శంకర్ కుమార్ జా కూడా ఉన్నాడు. ఇక ఈ ప్రమాదంలో బస్సులోని చాలా మందికి గాయాలయ్యాయి. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. న్యూయార్క్ సమీపంలోని బఫేలో వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఓ భారతీయుడు సహా 5 మృతి చెందగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. నయాగరా వాటర్ ఫాల్స్ సందర్శన అనంతరం 54 మందితో కూడిన టూర్ బస్సు న్యూయార్క్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో బిహార్కు చెందిన 65 ఏళ్ల శంకర్ కుమార్ జా, న్యూజెర్సీకి చెందిన పింకీ చంగ్రాంగి, చైనా, ఫిలిప్పీన్స్ పౌరులు షై హాంగ్జూ, జాంగ్ షైలాన్, జియాన్ మింగ్లీగా గుర్తించారు. వీరంతా న్యూజెర్సీ రాష్ట్రంలో ఉంటున్నారని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12:22 బఫేలో సమీపంలోని పెబ్రోక్ ఇంటర్ స్టేట్ 90 వద్ద జరిగినట్టుగా న్యూయార్క్ పోలీసులు తెలిపారు. నయాగరా వాటర్ ఫాల్స్ చూసేందుకు పర్యాటకులు సహా బస్సు కంపెనీ ఉద్యోగులు మొత్తం 54 మంది వెళ్లినట్టుగా పేర్కొన్నారు. నయాగరా వాటర్ ఫాల్స్ సందర్శన అనంతరం న్యూయార్క్కు వస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా పేర్కొన్నారు. ప్రయాణికులలో భారతీయులు, చైనీయులు, ఫిలిప్పీన్స్ పౌరులే అధికంగా ఉన్నట్టుగా న్యూయార్క్ స్టేట్ పోలీస్ ట్రూపర్ జేమ్స్ ఓ కలగాన్ వెల్లడించారు. బస్సు వెళ్తుండగా నియంత్రణ కోల్పోయి రహదారి పక్కనే ఉన్న గుంతలో పడిందని న్యూయార్క్ స్టేట్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా కొద్ది గంటల పాటు రహదారిని మూసివేశారు. ఈస్ట్ సైడ్ ఉన్న లేన్లో రాత్రి 8:30 ప్రాంతంలో తిరిగి తెరిచారు. వెస్ట్ సైడ్ లేన్లో సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి తెరిచినట్టుగా వివరించారు. బోల్తా పడిన వెంటనే బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమై అందులో నుంచి చాలా మంది ప్రయాణికులు రోడ్డుపై తూలిపడ్డారని న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ ట్రూప్ టీ కమాండర్ మేజర్ ఆండ్రీ రే తెలిపారు. 5 వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారని, చాలా మంది ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. బస్సులో 7 నుంచి 74 ఏళ్ల వయసు గల వారు ఉన్నారని పేర్కొన్నారు. ప్రమాదంలో చిన్నారి ఒకరు చనిపోయినట్టుగా తొలుత ప్రచారం జరిగిన తర్వాత అదంతా ఫేక్ అని తేలింది. ప్రమాదానికి కారణాలు సాంకేతిక వైఫల్యం, డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్లుగా జరిగిన ప్రచారాన్ని పోలీసులు తోసిపుచ్చారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ గాయాలైనట్లుగా అధికారులు తెలిపారు.